యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం కీర్తనల అధ్యాయం 105 24వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుణ్ణి స్తుతించుకొని వాగ్దానం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకనైనా వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీ వెలుగు తప్పనైనా నా తండ్రి మమ్మల్ని ఏ చెడు ముట్టకుండా కాపాడునైనా నా తండ్రి. ఉదయకాల సమనించి నా తండ్రి ప్రభా, మరి ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళి ఉన్నారు వాళ్ళందరినీ గృహాలకి నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. మరి రానివారు ఇంకా ఎంతమంది ఉన్నారు నాయన, ఎన్ని పనుల మీద వెళ్ళి ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా నీ కృప తోడుగా ఉంచినైనా, నీ సన్ని తోడుగా ఉంచి ఆ బిడ్డలకు క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి. మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాకయ్యా. తండ్రి స్తోత్రం, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, లెక్కింపులేని స్థుతులు స్తోత్రం వందరం తెలియజేసుకుంటున్నానయ్యా. జీవం కలిగిన గొప్ప యేసయ్యా, మీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. తండ్రి స్తోత్రం నాయన, ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నానైనా నా తండ్రి, మాకు నాయన రుణం తీర్చుకోలేమయ్యా. కానీ నా తండ్రి చేసిన ప్రతి ఒక్క మేలుల పట్ల మీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేయబోతున్న మేలుల పట్ల కూడా అలాగే లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వందనం తెలియజేసుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, మాకు కేడము మీరేనయ్యా, మాకు కోటయు నీవేనయ్యా, కొండవు నీవేనయ్యా, మా సీయను కొండవు కూడా నీవేనయ్యా. నా తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన పరమ తండ్రి, మీకు స్తోత్రం నాయన. దయగల రాజా, మాకు ఆదరణకర్త మీరేనయ్యా. జయవీరుడిగా మాకు ముందరునైనా ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి నైనా ప్రతి క్షణం నీ కృపా కాపుదల మాకు అందరికీ తోడించమని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా పెదలు స్థిరమైన నీ బొరగా వాడబడండి. నీ ఆత్మ ద్వారా ఎంతమంది బిడ్డలకనైనా నా తండ్రి నీ స్వరాన్ని వినిపించాలనుకుంటున్నావో చెప్పే ప్రతి ఒక్క దాంట్లో చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలనైనా ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలయ్యా. ఆశీర్వాదం మేలులు పొందుకొనైనా సంతోషంగా సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రంనైనా. ప్రభా, మేమైతేనైనా ఏమీ ఇచ్చుకోలేమయ్యా. నా తండ్రి, విరిగి నలిగిన హృదయాలతో మేము జీవిస్తున్నామయ్యా. విరిగి నలిగిన ఈ హృదయాలనైనా నా తండ్రి ప్రభా, నీ పాదాల చెంత బలిపీఠంగా అర్పించుకుంటున్నానయ్యా. ప్రభా, దేనికోసమైతే నిలబెట్టుకున్నావో వాటన్నిట్లో నీ నామను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రభా, విశ్వాసంతోనైనా ప్రతి ఒక్క కుటుంబాల్లోనైనా సాక్షులుగా నిలబెట్టుకుంటున్నాను విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ ప్రార్థన విజ్ఞాపన విన్నపములన్నీ ప్రభా నా తండ్రి పరలోకానికి చేరతాయని నమ్ముచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ ఆలకించే తండ్రి మీరే కాబట్టి నైనా ఈ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి, మాకైతే చదువు లేదు, జ్ఞానం లేదు నైనా. నా తండ్రి, మేమైతేనైనా నీ చెప్పులు విప్పుటకు కూడా పనికిరాని పాపులమయ్యా. నీ పాదాల కింద నలుసు అంతా ధూళివలి కూడా ఉండటానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీనైనా మేము మొద్దులైనప్పటికీ, తెలివి తక్కువ వారమైనప్పటికీనైనా, పాపులమైనప్పటికీనైనా నా తండ్రి ప్రభా, అహంకారమైనప్పటికీ నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క దాంట్లోనైనా మమ్మల్ని నా తండ్రి తలగానే నియమిస్తానో తోగా నియమించినన్నావయ్యా. ఎంత ధన్యతనైనా మాకు దయచేస్తున్నావయ్యా. అందరం బట్టి స్తోత్రమైనా. పనికిరాని పాత్రగా నన్ను పారవేసిన పాత్ర అయినప్పటికీనైనా నన్ను మంచిగానైనా నా తండ్రి వాడబడుతున్నందుకే స్తోత్రం నాన్న. దేనికి పనికిరాని నా తండ్రి ప్రభా, ఏ జ్ఞానం లేని నన్ను నా ముందుకి నడిపిస్తున్నందుకే స్తోత్రం నాన్న. నీ జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకే స్తోత్రం నాన్న. అట్టి జ్ఞానాన్ని ప్రభా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు నేను ఈ ప్రార్థనలు కలవబోతున్న ప్రతి ఒక్క కుటుంబాలనైనా దీవించండి, ఆశీర్వదించండి. నీ జ్ఞానం మాత్రమే ఆ బిడ్డలకు కావాలయ్యా. మనుషుల జ్ఞానం పనికిరాదయ్యా. మనుషులు తెలివితేటలు పనికిరావయ్యా. మీరిచ్చు తెలివితేటలనైనా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ విధంగా ఏ సమయాన ఏ జ్ఞానం కావాలనైనా అట్టి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. నా పెదలు స్థిరమైన నీ బోరుగా వాడబడండి. స్థిరమైన తలంపులుగా దయచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ దీవెనలన్నీ ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేర్చి సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్క హృదయం అనే మననత్రాన్ని తెరబడండి. నా తండ్రి, అపవాది ఎవరి హృదయాల్లో నైనా చీకటి దాగి ఉందనైనా వాళ్ళ హృదయాల నుంచి నైనా చీకట్లు కాల్చివేసి నీ వెలుగుతో నింపబడి హృదయం అనే ప్రతి ఒక్క మనోనేత్రాన్ని తెరబడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి, నిత్యుడు భగ తండ్రి నిరంతరం ఉండడానికి స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, నిన్న నేడు నా తండ్రి ఏకరీతిగా ఉన్న దేవుడు నీవయ్యా. నీ నామను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, మీరు లేని జీవితంలో మేము లేమయ్యా. ప్రభా, ప్రతి ఒక్క దాంట్లో దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి, ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. స్తుతి 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 స్తుతి
స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాట్లాడండి అయ్యా, మాతో అందరితో మీరు మాట్లాడితేనే నాయనా మాకు ఒక జ్ఞానం అనేది వస్తుందయ్యా. నా తండ్రి అందరి తరఫించి నాయనా, నా తరఫించి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. ఇప్పటి వరకు ఎంతమంది ప్రార్థనలో కలిసి ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సాక్ష్యాలుగా వాళ్ళందరినీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయనా. ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యాలకు రావాలయ్యా. అటు కృపను దినదినము అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకొని నా మన మహిపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి ప్రభా, ఎంతమంది అయితే నాయనా నా తండ్రి నీ వైపు చూస్తున్నారనైనా చూడని వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయాల్లో అయినా ఏదో ఒక దేవుడు మాకు సహాయం చేయబోతాడా అని చెప్పనని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క హృదయాలని నా తండ్రి సంతోషపరచండి, తృప్తిపరచండి అయ్యా. నా తండ్రి ఏ గుండె గాయాలయ్యిందనైనా గుండెకైన గాయాలన్నీ మాన్పువాడు నీవే కాబట్టి నీ నామను మహిపరచుకోండి. రాత్రుల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం పట్ల నెరవేర్చి నా తండ్రి సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం. నైనా దినదినంనైనా నా తండ్రి కుటుంబాల్లో సంతోషం ఆనందం తప్పనైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను మహిపరచుకోండి, నామను గనపరచుకోండి తండ్రి. స్తోత్రం నైనా. మేము భూమి మీద ఉన్నంతకాలం నైనా ఎల్లవెల్ల నిన్ను స్తుతిస్తూ నిన్ను మాత్రమే ఆరాధిస్తాం. మా మోకాళ్ళు నీకు మాత్రమే మోకరిస్తామయ్యా. మేము మనుషుల వైపు చూడటం లేదయ్యా, నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. తండ్రి మా పాపదోషంలో ఏ ఉన్నప్పటికీ నాయన కన్నులెత్తి నీ ఆకాశం వైపు నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. ఆకాశ వాకులు ఇప్పినాయన, ఆకాశ వాకులు ఇప్పి నా తండ్రి ప్రభా తెరవబడి నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి మా పెదవులో స్థిరమైన నీ బోరుగా వాడబడని మాలో నిల్లు వెళ్ళనైనా ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ తీసివేసి నీ పరిశుద్ధ రక్తంతో నిల్లు వెళ్ళ మాలోనైనా నా తండ్రి 2 అంచుల ఖడ్గంతో నింపి నా తండ్రి ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క క్రియలను కాల్చివేసి నా తండ్రి నీ నామను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో వాగ్దానం పట్లనైనా నెరవేర్చండి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన ప్రతి ఒక్క హృదయాలను తృప్తిపరిచి సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఆమేనయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనకి కీర్తనలో 105వ అధ్యాయం 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేసాను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసేదను అని చెప్తున్నాడు. చేసేదను దయచేసేదను అని చెప్తున్నాడు. మరి దేవుడు మరి రాత్రి వేళ సమయంలో మనతోటి మరి ఎంతమంది అయితే నాకైతే తెలియదు, కానీ మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీ చుట్టూ ఎంతమంది అయితే విరోధులు ఉన్నారో, మిమ్మల్ని అసహించుకునేవారు, మిమ్మల్ని నిందరపాలు చేసేవాళ్ళు, ఈ బిడ్డలు చదువుకుంటున్నారే, అయ్యో మన బిడ్డల కంటే ఎక్కువగా చదువుకుంటున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని చెప్పనని మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ప్రతి ఒక్క విషయంలో శత్రువుగా మిమ్మల్ని నవలుపాలు చేస్తూ అనేక రకాలుగా మిమ్మల్ని హింస పెడుతున్న ప్రతి ఒక్క విరోధుల ముందర మిమ్మల్ని వాళ్ళకంటే బలంగా నిలబెడతాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఏ సమయంలో ఏ విధంగా అయితే మీరు ఏ విషయాల్లో అయితే ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ప్రతి క్షణం ప్రతి ఒక్క మాట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్తున్నాడు. నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. మనకి ఎవరైతే విరోధులు ఉంటారో వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని బలంతో నిలబెడతాను అని చెప్పనని మాట్లాడుతున్నాను. విరోధుల కంటే వారికి అధిక బలము దయచేయును అని చెప్తున్నాడు. అధిక బలం అంటే ఎంత అంటే అధికం అంటే చాలా బలం అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో మనకి లెక్కింపలేని విధంగా దేవుడు మనకు సహాయం చేస్తున్నానని చెప్తున్నాడు. ఏది ఉన్నప్పటికీ సైతాన్ శోధనలే కావచ్చు, లేకపోతే మనుషులే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందర వాళ్ళ బలం కంటే ఎక్కువగా మనకు బలం ఇచ్చి దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ వెలుగుతోటి మనల్ని నింపుతున్నాను అని చెప్తున్నాడు. ఎంతమంది భయపడుతూ జీవిస్తున్నారో, వీళ్ళ ముందర నేను గెలవలేకపోతున్నాను, వీళ్ళల్లో నేను ముందుకు కొనసాగించలేకపోతున్నాను, ఈ జీవితంలో
ఈ సంసారం అనే జీవితంలో నాకు వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పానని ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో, మరి చదువుకునే చోటైనా కావచ్చు, జీవితంలో కావచ్చు, జాబులు చేసే కాడ కావచ్చు, బయటైనా కావచ్చు, ఎక్కడైనా సరే, ఎక్కడ ఎంతమంది మన పని బాటల్లో మనం చేసే ప్రతి ఒక్క ఉద్యోగాల దగ్గర ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫ్యాక్టరీలు నడిపేవారే కానీ, మరి ఛానల్ చేస్తున్న వారే కానీ వ్యతిరేకతలు, ఎన్నో రకాల వ్యతిరేకతలు వస్తున్నాయి. వాళ్ళందరికంటే అధిక బలం చేత మిమ్మల్ని దయచేసేదను అని చెప్తున్నాడు. అధిక బలం అంటే చాలా బలం, చాలా బలము. ఎంత బలం అంటే మనం చెప్పలేము, ఊహించలేమన్నమాట. వాళ్ళు మనకి ఏ పాటికి సరిపారన్నమాట. దేవుడు అంతగా అధికంగా బలమును దయచేస్తానని చెప్తున్నాడు. దురాత్మ శక్తులపై అధికార విజయాన్ని ఇస్తాడంట. దేవుణ్ణి అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ దురాత్మల పైన అధికార విజయాన్ని, బలము, ఎట్టి బలాన్ని అంటే మనము ఎన్నడూ చూడని బలాన్ని వీరు దేనికి పనికిరా, మాకైతే ప్రార్థన కూడా చేయడం రాదే, అయ్యో ఎలాగని చెప్పని అనుకున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే విరోధుల చేత భయపడుతూ ఉన్నారో వాళ్ళందరి ముందర అధిక బలం చేత నిలబెడతాను అని చెప్తున్నాడు. సంతానాభివృద్ధి కలగజేస్తానంటున్నాడు. సంతానం లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ శత్రువుతో అయితే పోరాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ వారందరితో మాట్లాడుతున్నాడు. సంతాభివృద్ధి కలగజేస్తాను అని చెప్పనని, సంతానం పట్ల ప్రతి ఒక్క బిడ్డ పట్ల దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నాడు. వాళ్ళ సంతానం ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యలని నేను తీరుస్తాను అని చెప్పనని దేవుడు మరి రాత్రివేళ సమయంలో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏ విషయం, వివాహ విషయంలోనా, జాబుల విషయంలోనా, చదువుకునే విషయంలోనా, ఎగ్జామ్ రాసే విషయంలోనా, కుటుంబాలు విడిపోయినాయి అని బాధ, కలతల, మరి ఏదైతే నాకైతే తెలియదు, కానీ ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ, ఏ దోషమైనప్పటికీ ఆ విరోధులందరినీ వాళ్ళకంటే ఎక్కువ బలమని మనకి ఇస్తాను అని చెప్తున్నాడు. రోజు ఎవరితోటైతే ఏ విరోధితో అయితే మనం పోరాడుతున్నామో ఆ విరోధుల కంటే ఎక్కువ బలమని మనకి దయచేస్తానని చెప్పని దేవుడి రాత్రి సమయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తాను అని చెప్తున్నాడు. సంతానాన్ని వృద్ధి కలిగించి ప్రతి ఒక్క దాంట్లో మనం నిలబెడతాను అని చెప్తున్నాడు. ఏ బిడ్డకి ఏ జ్ఞానం కొదువైందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని మంచిగా అంటే బహుగా అంటే చాలా లెక్కింపలేనుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏదైనా మనము అనుకోకుండా మనం ఎప్పటి నుంచో అనుకున్న విషయాల్లో అది జరక్క ఇప్పుడు ఒక్క క్షణాన జరిగితే ఎంతగా మనకి ఆశ్చర్యపోయే విధంగా, ఎంతటి హృదయంలో మనకు తెలియకోకుండా ఎంత ఆనందం వస్తుందో అలాంటి శక్తిని మనకు దయచేస్తానని దేవుడు ఆ విధంగా మనల్ని బలం నుంచి నిలబెడతాను అని చెప్పనని దేవుడు నిలబెడుతున్నాడు అనమాట. మరి మాట్లాడే మాటలు జాబు రాలేదని బాధపడుతున్న వారే కావచ్చు, వివాహాల విషయాల్లో ఇప్పటి వరకు మేము అలసిపోయి ఉన్నాము అని చెప్పనని బాధపడుతున్న వారి కోసమే కావచ్చు, మరి ఏదైనప్పటికీ మన సమస్య, మనం ఏ విరోధి ముందర మనం నిలలేకపోతున్నామో ఆ విరోధి కంటే అధిక బలము చేత మనల్ని నిలబెడతానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రివేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మరి ఎంత బహుగా ఇచ్చున్నాడో, ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలగజేసాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసేదను అని చెప్తున్నాడు. మరి అంత బలమని దయచేస్తాడంట. విరోధుల కంటే ఎక్కువగా బలం, ఆస్తుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మాట తీరే కానీ మనల్ని ఇప్పటి వరకు ఎంతమంది అయితే మనల్ని బలహీనపరుస్తూ రాని మాటలు మాట్లాడుతూ మనల్ని ఎంతసేపు పైకి రానియకుండా తొక్కివేసిన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా మనకి అధిక బలం కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సంతాభివృద్ధి కలగజేసి ఆ సంతానం ఎప్పటికీ దీవిస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. బహుగా దీవిస్తాడంట. విరోధుల ముందరే మనల్ని బహుగా నిలబెడతాడంట. తలగానే నియమిస్తాను కానీ తోగ్గా నియమించనని ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన పట్ల జరగాలంటే మనము దేవుడికి యథార్థమైన జీవితంలో జీవించాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఏదైతే దేవుడికి ఇష్టమో దాన్ని మనం అడగాలి. ముందు దేవుడికి ఇష్టప్రకారం మనం నడిచిన ప్రతి క్షణం మనం ఏదైతే అడుగుతామో వాటన్నిటిలో మనకు జవాబు వస్తుందన్నమాట. దుఃఖాక్రాంతులతోటి మనం ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో, దుఃఖ ప్రార్థన ఎప్పుడైతే మనం ఆయన ముందర కన్నీటి ప్రార్థన చేస్తామో అది
ఎట్టిదైనప్పటికీ, అది ఎంత భయంకరమైన శోధన అయినప్పటికీ దాంట్లో ఆ శోధనలో నుంచి దేవుడు మనకు విడిపించడమే కాదు, బహుగా నిలబెడతాడంట. బహుగా అంటే ఎంతో లెక్కింపలేనంతగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నతమైన స్థానంలో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని, బహుగా అంటే వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని నిలబెడతాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఆయన మాటలు అనేది మనుషులమైతే మన మాటలు తొలగించేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఇస్తాము, ఇంక రెండుసేపటికి ఏంట్లని చెప్పని వదిలేస్తాం. కానీ దేవుడు అట్టివాడు కాదు. ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మంచి వాగ్దానాలు నెరవేరుస్తాడు. కానీ దానికోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి, కానీ సనుగుకునేవారుగా మనం జీవించకూడదు అనమాట. దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు, ఏదైనా ఆశీర్వాదం మేలు ఇచ్చాడంటే మనలో పరీక్ష పెట్టడానికి కూడా కొంచెం లేట్ చేస్తాడనమాట. వీళ్ళు నన్ను నమ్ముతున్నారా, వీళ్ళ సమస్యల కోసం నా దగ్గర బాధపడుతున్నారా అని చెప్పనని ఒక పరీక్ష అనేది పెడతాడంట. మరి ఆ పరీక్షలో మనం పూర్తిగా నమ్మకస్తులుగా, మనము దేవుని బిడ్డలుగా, ఆయన కోసం ఎదురు చూసేవారుగా మనం నమ్మకస్తులుగా ఎంత నమ్మకస్తులుగా ఉంటామో అంతగా బహుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడంట దేవుడు. మరి అట్టి కృప కలిగి మనం జీవించాలి ప్రియబిడ్డలారా. అట్లా కలిగి మనం జీవించిన ప్రతి క్షణం దేవుడు మనము అనుకున్నది కొంచెమైనప్పటికీ దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడంట. బహుగా అంటే చాలా సంతోషం, చెప్పలేనంత ఆనందం అనమాట. మనం అనుకునింది ఒక్క పావల వంతైనప్పటికీ మనకి ఆయన బహుగా అంటే 10 రూపాయలుగా దీవించే ఆశీర్వాదాలు అనమాట. పావల వంతు ఎక్కడ, 10 రూపాయలు ఎక్కడ, అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఏ విషయంలోనైనా సరే మన విరోధి ముందర మనల్ని అధిక బలము చేత నిలబెడతాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు. బహుగా నిలబెడతాడంట. మన సంతాభివృద్ధిని కూడా కలగజేస్తాడంట. సంతానం ఎప్పటికీ తరగనంత ఇదిగా బిడ్డల పట్ల సంతానాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి క్షణం విరోధుల ముందర మనల్ని అధిక బలం చేత నిలబెడతాను అని చెప్తున్నాడు. శత్రువులు ఎవరైనప్పటికీ ఆ శత్రువుల ముందర శత్రువును ఓడించే విధంగా మనల్ని హెచ్చైన స్థలంలో మనల్ని నిలబెడతానని చెప్పనని రాత్రి సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దాంట్లో దీన మనసు కలిగి దేవుడి దగ్గర మోకాళ్ళుంచి, యేసయ్యా నాకు ఇది సహాయం చేయవా, యేసు నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమెనని చెప్పను అంటే చాలు. మీరు ఆశ్రయించే ప్రతి ఒక్కటి దేవుని హృదయంలోకి మీరు బయటికి చెప్పకపోయినా మీ హృదయాల మాటలన్నీ దేవుడికి ముందే తెలిసి ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి అడగండి, మీ హృదయాలతో అడగండి, ప్రేమతో అడగండి, ప్రేమగా జాలిగా అడగాలి. దేవుడి ముందర అడిగేటప్పుడు అహంకారంతో మనం అడిగే కొంది అని కోపం వస్తుంది అనమాట. అహంకారంతో మనం అడిగే అంత అధికారం కూడా మనకు లేదు. ఎందుకంటే భూమి మీద మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం, కానీ ఆయనలో ఏ పాపం లేదు. ఒక మాట తీరు పాపం లేదు, ఒక నడవడిక తీరు పాపం లేదు. ఆయన ఏమి చేసినా ఒక పరిశుద్ధతగానే జీవించాడు. కాబట్టి ఏమీ ఆశించకుండా ఈ లోకాన్ని రక్షింపజేయడం కోసం కలవరి సిలువలో ఆయన పరిశుద్ధ రక్తంగా కాల్చున్నాడు. సిలువలతో కొట్టబడ్డాడు. ఎంతో భయంకరమైన శోధన అనుభవించాడు. మరి ఈరోజు మన కోసం మనం కూడా మంచి మార్గానికి నడవాలి అని చెప్పనని ఆయన అందరు గొర్రె పిల్లల మేకలని బలిగా అర్పిస్తే ఆయనే జీవంతో ఉండగానే ఆయన ప్రాణాన్ని ఒక బలిగా అర్పించాడు అనమాట. బలిగా అర్పించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ లేఖనంలో ఏదైతే రాసి పెట్టాడో 3వ దినము నేను సజీవు లెక్కలో నేను మృత్యాన్ని ఓడించి నేను గెలుస్తాను అని చెప్పనని ఏ విధంగా అయితే చెప్పున్నాడో అదే విధంగా మళ్ళీ సమాధిలో నుంచి సజీవంగా దేవుడు వచ్చాడనమాట. దేవుడు పరలోకానికి వెళ్ళాడు, కానీ భూమి మీద కూడా మనతోటే ఉన్నాడు. ప్రతి క్షణం మన కోసం ఆయన ఆశ్రయిస్తూనే ఉన్నాడు. ఈ బిడ్డలు ఎప్పుడు మంచి మార్గాన్ని నడుస్తారా, వీళ్ళు దీవుల్ని ఎప్పుడు పొందుకుంటారా, పరలోకానికి సాక్షులుగా ఎప్పుడు నిలబడతారా వీరని చెప్పని ప్రతి క్షణం మన కోసం కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. ప్రతి దినం తండ్రి దగ్గర విన్నపములు చేస్తున్నాడు యేసయ్య. మరి అట్టి కృప కలిగి మనం జీవించేటప్పుడు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు దేవుడు. మరి రాత్రివేళ సమయంలో ఎంతకంటే మనం చెప్పలేని ఊహించలేనంతగా మన విరోధుల ముందర బహుగా నిలబెడతాడంట. బహుబలము చేత మనల్ని నిలబెడతాను అని చెప్తున్నాడు. ఎవరికి అందని అంత సంతోషాన్ని మనకి బహుగా అన్న అధిక బలం అన్న చాలా గొప్పదనమాట. మరి అట్టి కృప మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం దాన్ని పొందుకోవాలి. దాన్ని వ్యతిరేకంగా వాక్యం విన్నాంలే ఏముందిలే అని విసిరేయకూడదు. వాక్యాన్ని మన హృదయంలో నాటుకున్నప్పుడు
దేవుడు ఏదో ఒక సమయాన తన సమయం ఎప్పుడో ఆయన చిత్తం ఎప్పుడైతే నెరవేర్చాలని మనలో అనుకుంటాడో ఆ క్షణాన్ని మనకు అందుతుందే తప్ప మనం ప్రయాసపడినా మనం సనుగుకుంటే అది రాదు. ఎందుకంటే దేవుడు పరీక్ష చేస్తాడు, మనం ఎంత ప్రేమగా ఉన్నామా దేవుడి పట్ల అని చెప్పనని ఆయన పరీక్ష చేస్తాడు, చేయకుండా అయితే ఉండడు. ప్రతి ఒక్కళ్ళని పరీక్ష చేస్తాడు. ఈ బిడ్డ ఎంత మాత్రం, ఈ బిడ్డ నన్ను ప్రేమిస్తుందా, తన సమస్యల కోసం హృదయాల్లో బాధపడుతుందా అని చెప్పనని మన హృదయ లోతుల్లో ఆలోచనలు ఏసైకి తెలుస్తాయి అన్నమాట. మరి రాత్రివేళ సమయంలో బిడ్డలారా ఎంతమంది అయితే దుఃఖాక్రాంతులుగా ఉన్నారో, ఎంతమంది బిడ్డలకి ఎంతమంది వ్యతిరేకంగా విరోధులుగా ఉన్నారో వాళ్ళందరి ముందర అధిక బలం చేత మనల్ని నిలబెడతాను అని చెప్పనని చెప్తున్నాడు. దయచేయనంటే నిలబెడతాము అని చెప్పాలని ఆయన కృప మనకు అనుగ్రహిస్తున్నానని చెప్పని మన సంతాభివృద్ధిని కలగజేస్తున్నానని చెప్తున్నాడు. సంతానం కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. సంతాభివృద్ధిని కలగజేసి విరోధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని బలం చేత అధిక బలం చేత దయచేయను అని చెప్తున్నాడు. ఎంత అదృష్టం, ఎంత ఆనందం. ప్రతి దినం దేవుడు మంచి వాగ్దానాలు, మంచి మేలులు మనకి ఇస్తున్నాడు. మనం పొందుకోవాలే కానీ వదిలేయకూడదు. ఇది నా కోసమే చెప్పింది, దేవుడు నాతోనే మాట్లాడాడు అని చెప్పనని మీరు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడి ముందర ఆశ్రయించుంటారో, యేసు నామంలో ఆమెనని చెప్పని 7 మార్లు ఎవరైతే వాళ్ళ హృదయాల్లో చెప్పుకొని ఉంటారో 7 మార్లు ఆమెనని చెప్పే ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం నెరవేరుతుందనమాట. అట్లా దేవుడిని అడగాలి. మరి ప్రియబిడ్డలారా, రాత్రివేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మన కుటుంబాల్లో ప్రతి ఒక్క హృదయాల్లో నాటుకోండి. ప్రతి ఒక్క హృదయాల్లో నాటుకొని ప్రతి ఒక్క గృహంలో వెలుగుతో మాత్రమే నింపబడాలి. మరి అట్టి కృపను కలిగి మనం జీవించాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు తండ్రి లెక్కింపులేని స్తుతులు స్తోత్రం అందరం తెలియజేసుకుంటున్నానయ్యా. మరి రాని వారు ఇంకా గృహాలకు చేరని బిడ్డలు ఎంతమంది ఉన్నారు నాన్న, నా తండ్రి ఆ బిడ్డలను కూడా క్షేమకరంగా నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడండి అయ్యా. గృహాలకు చేరటానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఎక్కడ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, వాళ్ళకి అవసరతలు ఏమిటోనైనా వాళ్ళకి తోడుండి సహాయం దయచేసి క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు నాయన, ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగానైనా దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయాల్లోనైనా ఏ చీకట్లో ముట్టుకున్నానైనా, అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఆ బిడ్డలో ముట్టుకున్నానైనా ప్రతి ఒక్క బిడ్డని నీ వెలుగుతో నింపబడండి. వాహనాలు నడుపుతున్న ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయి, ప్రతి ఒక్క వాహనం నడిపే నా తండ్రి భూమి మీద కానీ నాయన, సముద్రాల పైన కానీ నా తండ్రి ప్రభా, ఆకాశంలో కానీ నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల్లోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క డ్రైవర్ల హస్తంలో నీ హస్తములుగా మార్చినైనా వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలచలు నీవుగా దయచేయండి. అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా నా తండ్రి ప్రతి ఒక్క వాహనాలు నడిపే ప్రతి ఒక్క బిడ్డను నిన్ను పోలిన వాళ్ళనైనా నీ శక్తిని పొందుకొని నీ ఆత్మ వెలుగు మాత్రమే వాళ్ళపైన దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ఏ ఒక్క వాహనాల్లోనైనా ఏ బిడ్డ నా తండ్రి ప్రభ నష్టపోకూడదు అయ్యా. ప్రతి ఒక్క ఆత్మ విలువైనదయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. ఈ రాత్రి సమయంలో భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా బిడ్డలు రాకపోక ప్రయాణం అంతటా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. అట్లాగే సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల్లో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి, ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. అలాగే ఆకాశంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క డ్రైవర్లనైనా నిన్ను పోలిన వల్ల జీవించాలయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ఏ హృదయాల్లో అంటకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాల్లో నీ వెలుగు మాత్రమే నింపబడండి అయ్యా. వాళ్ళ తలంపులు స్థిరమైన నీ తలంపులకు దయచేయండి అయినా. డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా ప్రయాణం మీదే ఉండాలయ్యా. వాళ్ళ తలంపులు ప్రయాణం మీదే ఉండాలి నా తండ్రి. ఎలా నడిపించాలో నా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా. అట్టి ఇంకెక్కడ ఏ ప్రయాణంలో ఏ వాహనాల్లో నా తండ్రి ప్రభా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడిన చిన్న వాహనాలే కానీ పెద్ద వాహనాలే కానీ నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలకి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నిన్ను పోలిన వల్లనైనా నీ వెలుగుతో నింపబడిన బిడ్డలుగా మంచి తలంపు దయచేసినైనా నా తండ్రి ప్రభా ఏ జ్ఞానం కావాలనైనా వాహనాలు నడిపేటప్పుడు ఏ బిడ్డకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా.
నా తండ్రి ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రభా, నీ పాదాల చెంతనైనా ఈ లోకం అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. తెలిసి తెలియక చేసిన పొరపాట్లన్నిటిని బట్టి నీ క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నావు కదా, సంతాభివృద్ధి కలగచేసి మిమ్మల్ని అందరినీ, విరోధులు మీకు ఎవరైతే ఉన్నారో విరోధులందరి ముందర మిమ్మల్ని అధిక బలం చేత దయచేయనని చెప్పని చెప్తున్నావయ్యా. అటు కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి, మాకు విరోధులు ఎంతమంది ఉన్నారనైనా విరోధుల ముందర తలెత్తుకునేవారుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తల దించేవారుగా కాకుండా నేను తలెత్తుకునేవారుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ లోకమంతా నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి. ఎంతమంది బిడ్డలు రాత్రి వేళ సమయంలో భయపడుతూ బాధపడుతూ ఉన్నారో ప్రభా, నా తండ్రి దొంగల భయం కానైనా, నా తండ్రి ప్రభా ఇంకానైనా చెడు ప్రేరేపణలతోటి కానైనా ఎంతమంది బాధపడుతున్నారో నైనా ఆ బాధలన్నీ తొలగించండి. వాళ్ళున్న వాతావరణంలోనైనా ఎంతమంది భయంకరమైన వ్యక్తులు ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా, ఏ విరోధులు ఉన్నప్పటికీ నైనా నా తండ్రి ప్రశాంతంగా బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవాలయ్యా. అడ్డి కృపను దయచేయండి అయ్యా. వాళ్ళ గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి. బండ లాంటివి హృదయాలనైనా నా తండ్రి వెన్నలాగా మార్చేది గొప్ప తండ్రి మీరయ్యా. నా తండ్రి ఏసయ్య ప్రేమను నైనా రుచి చూపించండి అయ్యా. జుంటి తారల కంటే మధురమైన నీ తీయనైనా యేసుని ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. తండ్రి, నీ జ్ఞానాన్ని దయచేయండి అయినా. ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా, చిన్న బిడ్డలే కానీ పెద్ద బిడ్డలే కానైనా నా తండ్రి, నీ జ్ఞానం లేనిది ఎవరికినైనా మనుషుల జ్ఞానం దేనికి పనికిరాదయ్యా. వ్యర్థమైపోతుంది ప్రభా, నష్టపోతారు ప్రభా బిడ్డలు. నా తండ్రి, లోకమనే పాపం ఎవరిని ముట్టకుండా కాపాడండి. లోకంలో ఉండాలి కానీ లోకమని మురికి ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి. తలంపులు, హృదయాలోచనలు నైనా వాళ్ళ పెదవులను స్థిరమైన బోరుగా వాడబడండి. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరబడండి అయ్యా. నా తండ్రి, నీ జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు అవసరమేనయ్యా. నా తండ్రి ప్రభ, నీ జ్ఞానం లేనిది దేనికి పనికి రాకుండా అయిపోతారయ్యా. సహాయం దయచేయండి నాయనా. నా తండ్రి, నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. ఆత్మదేవా మీకు స్తోత్రం నైనా. నా తండ్రి, చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తోత్రం నైనా. చేయబోతున్న మేలును బట్టి కూడా నైనా మీకు స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి, శాంతి సమాధానం దయచేసి, నన్నెత్తి మించి అరకాల వరకునైనా ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణ సంతోషం కలిగినైనా నా తండ్రి సహాయం ఉండే విధంగా సహాయం దయచేయండి. శాంతి సమాధానం నా తండ్రి, ఏక మనసు ఏకాత్మ కలిగి కుటుంబం అంతా జీవించాలయ్యా. కుటుంబంలో ఏ ఒక్క బిడ్డ కూడా నేను విడిపోకూడదయ్యా. అటు కృపను దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులుగా నేను ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క గృహానికి కట్టబడండి నా తండ్రి ప్రభా. విడిపోయిన కుటుంబాలు ఎన్నున్నాయన్నా ఆ కుటుంబాలన్నీ కట్టబడండి. ప్రతి ఒక్క గృహంలో, చదువుల్లో, జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. గర్భంలో పెరుగుతున్న శిశువులనైనా నా తండ్రి మంచిగా ఆ బిడ్డలనైనా మంచిగా పెరగటానికి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభ, గర్భాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ, తల్లి పాలు కోసం నేను ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ బాధపడుతున్నారో ఆ బిడ్డలందరికీ తల్లి పాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ, కాన్పులకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ, నా తండ్రి సంతోషంగా బిడ్డ, నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డ భూమి మీదకి వచ్చేటట్టు సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా గృహాలకు చేరేంత వరకు నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వైద్యుల తర్వాత నా తండ్రి ప్రభ, వైద్యులు ఎంతమందికి నా తండ్రి ప్రభ సహాయం చేస్తున్నారు ప్రభా. హాస్పిటల్లో ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నారు నైనా ఆ వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హస్తములు నీ హస్తములుగా మార్చండి అయ్యా. ఏ ప్రాణాలు పోకూడదునైనా, ఏ హస్తముల ద్వారా ఏ ప్రాణాలు పోకూడదయ్యా. ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చి చేయలేని వైద్యం కూడా నైనా చేసి మంచి పేరు పొందుకునే వైద్యులుగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తన హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్యం పొందుకొని సంతోషంగా సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషంతో గృహాలకు చేరే భాగ్యం దయచేయండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. నా తండ్రి, గవర్నమెంట్ ద్వారానైనా ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా మంచి పనులు చేస్తున్నారో నా తండ్రి వారిని, వారి కుటుంబాలని, వారి భార్య బిడ్డలందరూ దీవించి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. వాళ్ళ ప్రయాణం అంతట్లో నా తండ్రి నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. సహాయం దయచేయండి. ఇంకా ఎంతమంది ప్రభుత్వం ద్వారా నైనా బిడ్డలకు సహాయం అందటం లేదో ప్రతి ఒక్క గృహానికి నైనా దర్శించినైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించబడి ఏ బిడ్డకి ఏ అవసరత నా తండ్రి ప్రభా, ఏ గృహంలో ఏ అవసరతలు ఉన్నాయో తెలుసుకొని నైనా వాళ్ళకి సహాయం చేసే భాగ్యాన్ని వాళ్ళ హృదయాలను ప్రేరేపించబడండి
అయ్యా. ఎక్కడైనా సరేనైనా లోకమంతా ప్రతి ఒక్క చోటనైనా ప్రభుత్వాలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకునైనా సహాయం అందేతటి సహాయం దయచేయండి. ఎన్ని కుటుంబాలనైనా ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి చదువుకున్న బిడ్డలు ఎంతోమందినైనా నా తండ్రి జాబులు రాక బాధపడుతున్నారయ్యా. అటు వారందరికీ సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ చదువుకొని ఉన్నాడో ఆ చదువుకు సంబంధించిన జాబులనైనా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అధికారులను ప్రేరేపించబడి అధికారులకు ప్రేమను కలిగించి నా తండ్రి ప్రభా బిడ్డలకునైనా నా తండ్రి సహాయం అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతమంది ఎగ్జామ్లు రాసి రిజల్ట్ రాలేదని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సహాయం దయచేయండి. జాబ్లో నిలబడ్డవారు పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి. పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి జాబులు వచ్చేటట్టు సహాయం దయచేయండి. ఇప్పుడు ఎగ్జామ్లు రాస్తున్న నా తండ్రి ప్రభా 10th కానీ ఇంటర్కి కానీ నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయో ప్రభా, చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్ అంతట్లో ప్రభా నీ కృప తోడుగా ఉంచినైనా నీ నామాన్ని మహిమపరచుకోమని ఎన్నడూ రాయని ఎగ్జామ్లు కూడా మేము ఇప్పుడు ఎంత మంచిగా రాసామో యేసయ్య మాకు తోడున్నాడు అని చెప్పని సాక్ష్యాలని సన్నిధిలో సాక్ష్యాలు పలికించుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. పనికిరాని పాత్రలనైనా హెచ్చింపజేస్తున్నందుకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క పాత్రనైనా తెలియపరచండి. నీ జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళ ఎగ్జామ్ అంతా పూర్తయ్యేంత వరకునైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి. ఇంతకు ముందు కంటే నైనా నువ్వు చెప్పావు కదా విరోధుల కంటే ఎక్కువ అధిక బలమునిస్తానంటున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అటు జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళ హస్తములు నీ హస్తములుగా మార్చి ఎగ్జామ్ అంతట్లోనైనా వాళ్ళకి మంచి తలంపు నీ తలంపు దయచేసి నీ జ్ఞానాన్ని దయచేసి నీ జ్ఞాపశక్తిని దయచేసి నైనా చదువులో నేను అర్థం కాని ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి జ్ఞానాన్ని ఇచ్చి రాత్రి వేళ సమయంలోనైనా రేపు రాయబోతున్న ఎగ్జామ్ అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రేపు అదే కాల సమయంలోనైనా ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యి మంచిగా నాయన వీరులుగా విజయం పొందుకొని వచ్చేవారుగా దీవించండి. వాళ్ళలో భయం పోగొట్టి నెమ్మది సమాధానం కలిగించండి. నా తండ్రి ఘనత మహిమ ప్రభా మీకే చెల్లించుకుంటున్నామయ్యా. మా నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా ఎదుటి వారికి సహాయం చేస్తున్నారో లేదన్న ప్రతి ఒక్కరికినైనా సహాయం చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ మెండారుగా దీవించి ఆశీర్వదించండి. లెక్కింపలేనుగానైనా వాళ్ళ హృదయాల నిండా పట్టజాల సంతోషంతో నింపండి అయ్యా. వాళ్ళు దేనికోసం ఆశిస్తున్నారో ఆ సంతోషం వాళ్ళ హృదయాల్లో నింపి నీ నామను మహిమపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ జీవితాలు నష్టపాలు కాకూడదయ్యా. కులమతాలు అంటూ నా తండ్రి ప్రభా నా తండ్రి జాబులు లేక ఎన్నో రకాలుగా నా తండ్రి ప్రభా బిడ్డల జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా. నా తండ్రి అట్టి కృపను దయచేసి నాయన మంచి జాబులను అప్పచెప్పి నాయన ఏ బిడ్డ నా తండ్రి ప్రభా ఖాళీగా నాయన నా రోడ్ల మీద తిరగకూడదయ్యా. యవనస్తు బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా ఏ అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క క్షణం నీ అగ్ని కంచిని వేండయ్యా. నా తండ్రి తల్లి గర్భంన పడిన బిడ్డ కానించి నా తండ్రి ప్రభా ముదిమ వచ్చిన బిడ్డ వరకునైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచిని వేయండి. వేసే ప్రతి ఒక్క అడుగు ముందర విజయవీరుడుగా మీరుండి మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసిన నూతన మార్గాలు తెరబడండియ్యా. ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళానైనా ఏ పాదముల కింద ఏ దోషం అంటకుండా కాపాడండి. ఏ వాహనం ఏ దోషం అంటకుండా కాపాడండి. నడిపే ప్రతి ఒక్క వాహనం నాయన నా తండ్రి మీ కృప తోడుగా ఉంచండి. మీ అగ్ని కాంచిన వేయండి అయ్యా. ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ అగ్ని కాంచిన ఏందినైనా ఎన్నో వాహనాలు ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అయ్యా. కుటుంబాల్లో కూడా నైనా ఎన్నో వ్యతిరేకతలనైనా అపవాది ఎన్నో విధాలుగానైనా నా తండ్రి ప్రభా ఘోర ప్రమాదాలకునైనా నా తండ్రి ఘోర ప్రమాదాలు చేయడానికి కూడా నాయన నా తండ్రి వెనకాడకుండా నాయన జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి అట్టి ఎక్కడ జరగకూడదు అయ్యా. అలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగకూడదు నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి. నీ నామాన్ని గణపరచుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన భార్యాభర్తలు ప్రేమించుకునే మనసును దయచేయండి. మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా భార్యకు భర్తకు భార్యనైనా తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులుగానైనా ఒకళ్ళు ప్రేమించుకునే మనసే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళ కలిగించండి అయ్యా. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క ఆత్మ విలువైనదయ్యా. భయంకరమైన శ్రోధలు నా తండ్రి ప్రభా అట్టి శ్రోధలను ఎక్కడ రానికుండా కాపాడండి ఆయన. ప్రతి ఒక్కళ్ళని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకమంతా ప్రతి ఒక్క గృహంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి ఆయన. నా తండ్రి ప్రభా ఇప్పటి వరకు తెలియక ఎన్నో శ్రోధల్లో పడిపోయి ఉన్నారయ్యా. ఇక నా తండ్రి ప్రభా క్షమించండి ప్రభా. నా తండ్రి వాళ్ళ మీద నీ ప్రేమ మాత్రమే చూపించండి అయ్యా. నీ ప్రేమ ఉంటేనే కుటుంబాలు మారుతాయినైనా. అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎన్ని విషయాల్లోనైనా బిడ్డలు బాధపడుతున్నాయినా నా తండ్రి కన్నవాళ్ళు బాధపడుతున్నారు. నా తండ్రి బిడ్డల పట్ల నా తండ్రి ప్రభా
బిడ్డలకి కన్నవాళ్ళ పట్ల బిడ్డల పట్ల కన్నవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు అటు వారందరికీ నేను సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, అప్పుల బాకీలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని రకాల లోన్ విషయంలో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పనుల కోసం ఎదురు చూస్తున్న వారిని నైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. సొంత ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. పొలాల విషయాల్లో కానీ, జీవాల విషయాల్లో కానీ, పశువుల విషయాల్లో కానీ నేను ఇంకా ఎంతమంది ఏమి కొనుక్కోవాలనుకుంటున్నారో ప్రభా వాటిలో కూడా సహాయం దయచేయండి. కృప తోడుగా ఉంచండి, సహాయం దయచేయండి. కోర్టు విషయాల్లో కూడా ఇంకా ఎక్కడ నా తండ్రి ప్రభా మాకు న్యాయం దొరకలేదని బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నైనా సహాయం దయచేయండి అయ్యా. పోలీస్ ఆఫీసర్లందరినీ నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులందరినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు నా తండ్రి వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదల, వేసుకున్న ప్రతి ఒక్క పంటలనైనా నీ నామను మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. అట్టి వారినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభ మీరు లేని జీవితంలోనైనా ఎవరూ లేరయ్యా. బిడ్డలైనా రాత్రివేళ సమయంలోనైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడనైనా ఏ పాములు, తేళ్ళు, విషపురుగులు, విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క గృహం చుట్టూనైనా దేవదత్తల కావులుగా పెట్టండి అయ్యా. మరి రాత్రివేళ సమయంలో ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగా ఎన్ని శుభకార్యాలు నాయన మొదలుపెట్టున్నారో వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని దీవించండి, ఆశీర్వదించండి. నాయన శుభకార్యాలు అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. ఎక్కడ ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వ్యతిరేకతలు రానివ్వనైనా ప్రతి ఒక్క దాంట్లో శాంతి సమాధానంగానైనా ఆ శుభకార్యాలన్నింటిలో ముందు కొనసాగించడానికి సహాయం దయచేసి నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నానయ్యా. మన తండ్రి మిలిటరీ ఆఫీసర్లు కూడా ఎంతోమంది నా తండ్రి ప్రభ సంతోషంగా గృహాల నుంచి నన్ను వెళ్తున్నారయ్యా. యుద్ధం ఆడటానికి వెళ్తున్నారు ప్రభా. అలాంటి యుద్ధాలు అనేది జరగకపోతేనైనా బిడ్డల ఆత్మలు నిలబడతాయి కదా ప్రభా. ఎన్నో ఆత్మలు నశించిపోయినాయినైనా నా తండ్రి పసి బిడ్డలు, చిన్నారు బిడ్డలు గృహాల్లో వదిలిపెట్టి వెళ్తున్నారయ్యా. మరి ఏ బిడ్డకనైనా అలాంటి భయంకరమైన జీవితాలు ఇంక ఉండకూడదయ్యా. లోకమంతా ప్రశాంతంగా ఉండడానికి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. లోకమంతా శాంతి సమాధానం కలగజేయండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించకూడదయ్యా. వెళ్ళిన వారు వెళ్ళినట్టు నశించిపోతున్నారు ప్రభా. మరి అట్టి భయంకరమైన జీవితంలోనైనా అంత అవసరం ఏమీ లేదు కదా తండ్రి ప్రభా. ఆత్మలను నిలబెట్టే దేవుడివే కానీ నష్టపెట్టే తండ్రి కాదు కదనైనా. విలువైన ఆత్మలు నా తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలందరూ నా తండ్రి ప్రభా అలాంటి పరిస్థితులు ఇంకెవరికి రాకూడదనైనా. నా తండ్రి అలాంటి పరిస్థితులు ఇంకా జరగకూడదయ్యా. అలాంటి వ్యతిరేకతలు ఎక్కడ ఉండకూడదనైనా. నా తండ్రి బిడ్డలందరూ సంతోషంగా ఉండాలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. వాళ్ళందరూ చుట్టూ ఎగ్గి కాంచిన వెండయ్యా. ప్రతి ఒక్క బిడ్డ విజయాన్ని పొందుకొని వచ్చి విజయ వీరులుగానైనా జీవించండి, ఆశీర్వదించండి అయినా. అటు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నైనా మనసులో మార్చండి అయ్యా. ఇక ఇవన్నీ ఎందుకు, ఇవి వద్దు, అసలు ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పని ఒకరికొకరు మనం మనుషులు భూమి మీద ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటామో తెలియదు మనకు జీవితాలు. కానీ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎదుటి వారికి నైనా ప్రేమను కలిగించండి అయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళలోనైనా నా తండ్రి ప్రేమే ఉండాలి కానీ ద్వేషం అనేది ఉండకూడదయ్యా. మా రాష్ట్రం, మా దేశం, ఇది మాది కాదు, అది మాది కాదని చెప్పని అనేవారుగా ఉండకూడదయ్యా. దంత లోకమంతా మనం ఒకళ్ళకొకళ్ళం ఒక తండ్రి బిడ్డలమని చెప్పని ప్రేమించే మనసు మాత్రమే ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో ఉండాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సైతాన్ శోధలతో ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా. వాళ్ళందరికీ విడుదల కలిగించినైనా ఎంతోమందినైనా సంఖ్యలతోటి బిగించి వేస్తున్నారయ్యా. సైతాన్ శోధనలోనైనా తింటున్నారో తెలియలేదని తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. బిడ్డల్లో చోట, తల్లిదండ్రులు చోట ఉంటున్నారయ్యా. అట్టి వారందరికీనైనా వాళ్ళ తల్లిదండ్రులందరూ సంతోషపడే విధంగా ఆ బిడ్డలందరినైనా విడుదల కలిగించండి. ప్రతి ఒక్క పాపదోషంలో, ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేసి నేను ఆమెను మహిమపరుచుకొని ఆ కుటుంబాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నేను ఆమెను ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళు ఏ రాష్ట్రాలైనా కావచ్చు, ఏ దేశాలైనా కావచ్చు తండ్రి ప్రభా. నా తండ్రి బిడ్డలను ఎక్కడ వదిలిపెట్టినైనా వారు ఎక్కడెక్కడో ఉన్నారు ప్రభా. మరి వాళ్ళ జీవితాలు నా తండ్రి ఎండకి గాలికి అన్యాయం అయిపోతున్నాయి ప్రభా. ఏ ఒక్క జీవితం కూడా నష్టపాలు కాకూడదనైనా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ మహా సంతోషంగా వాళ్ళ హృదయాల నిండా సంతోషపెట్టే భాగ్యాన్ని దయచేయండి. ఏ దోషములు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పాప దోషములన్నిటినీ విడుదల కలిగించి నా తండ్రి ప్రభా, నా తండ్రి నామను గనపరుచుకోమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నానయ్యా. బిడ్డలైనా, చిన్న బిడ్డలని, పెద్ద బిడ్డలని లేకుండా నైనా సైతాన్ శోధలతోటి, చేతబడి దోషంతోటి నైనా, అనేక రకాల దోషములతోటి నైనా బిడ్డల సంఖ్యలు వేసినైనా ఎక్కడెక్కడ నా తండ్రి
దైవాల చోట నా తండ్రి ప్రభ, దైవ గృహాల్లో నా తండ్రి ప్రభ వాళ్ళని నింపుకొని ఉన్నారయ్యా. అట్టి క్రియలన్నీ వాళ్ళ నుంచి బయటికి పారదోలనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సంపూర్ణమైన స్వస్థ, పరిపూర్ణమైన సంతోషంగా వాళ్ళ గృహాలకు చేరాలయ్యా. ఆ సంఖ్యలన్నీ తెంచివేసి ఎక్కడ ఉన్నప్పటికీనైనా నా తండ్రి ఆ సంఖ్యలన్నీ తెంచివేసి తల్లిదండ్రులకు సంతోషం కలిగించే బిడ్డలుగా మార్చి నీ నామను మహిమపరచుకోమని, నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి వృద్ధులు జ్ఞాపకం చేసుకుని, వితాంతులను జ్ఞాపకం చేసుకుని, వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి జతగా మీరుండి నాయన సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహానికి నాయన ఆదరణకర్త మీరేనయ్యా, నివాస స్థలం మీరేనయ్యా. ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ, చీకటి వేళ ఏ కీళ్ళు, ఏ తెగులు, ఏ బిడ్డను పట్టకుండా కాపాడండి నాయన. నీ నామను మహిమపరుచుకొని, నామను గణపరుచుకొని, రాస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కొనుక్కున్నా, కూర్చున్నా, తిన్నా, తాగినా, నిద్రపోతున్నా నా తండ్రి ఏమి చేస్తున్నా బయటికి వెళ్ళి బయట ప్రయాణంలో కానీ రాగబోగ ప్రయాణం అంతట్లో కూడా ప్రతి క్షణం ఎక్కడున్నప్పటికీ నీ సన్నిధి సహవాసం, నీ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది భయంకరమైన జీవితంలో ఉన్నారో ఆ భయంకరమైన జీవితం నుంచి విడిపించి భయపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని దయచేయండి. ఏ కుటుంబంలోనైనా ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రానికుండా ప్రతి ఒక్క దాంట్లో సమృద్ధిగా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క కష్టాన్ని సమృద్ధిగా వాళ్ళకి అందే భాగ్యాన్ని దయచేయండి. అపవాది ఎవరి ధనాన్ని దొంగిలించకుండానైనా వాళ్ళ ధనమంతా నా తండ్రి వాళ్ళకి అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నైనా. దావి సేవకులు నా తండ్రి ప్రభా, ఈ రాత్రి పొగులనుకునైనా నా తండ్రి ప్రార్థన చేస్తున్నాయన ఆత్మలు రక్షింపబడడానికి ముందుకు వస్తున్నారయ్యా. వాళ్ళ ప్రయాణం అంతట్లో ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఆత్మీయ సంఘాలన్నీనైనా అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. ఏక మనసు, ఏకాత్మ కలిగి లోకమంతా ప్రతి ఒకరికి ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. వాటి కృపను దయచేయండి నా తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో కూడా సమృద్ధిగా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ, ఎక్కడ ఇంకా సువార్త అందటం లేదో అక్కడ సువార్త అందటానికి సహాయం దయచేయండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకి చదువుల్లో, జాబుల్లో, ఇంకా ఎన్ని రకాల మంచి పనులు వెళ్ళున్నారో వాళ్ళందరినీ నాయన నీ కృప కాపుదల తోడుగా ఉంచి సహాయం దయచేయండి. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకు నైనా, సేవకులందరికీ నైనా మంచి ఆరోగ్య నాశం దయచేసి చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యనైనా యథార్థమైన జీవితంలోనైనా ముందుకు ఇంకా బలంగా సాగటానికి, కొనసాగించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అతని ఉజ్జీవం కలిగిన ప్రార్థన చేసే శక్తిని, బలమైన వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అటు కృపను దయచేయండి. నీ నామను మహిమపరచుకొని, నీ నామను కనపరచుకోండి అయ్యా. ఈ రాత్రి సమయం అంతానైనా నా తండ్రి నీ కృప కాపుదల సన్నిధి సహవాసం తోడుంచండి. ప్రతి ఒక్క బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వివాహాల విషయంలో నా తండ్రి మంచి సంబంధాలు రాలేదని బాధపడుతున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. తండ్రి ప్రభ, నేనేమన్నా మర్చిపోయానేమోనైనా నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డనైనా, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకోండి. ఏ ఒక్క క్షణం కూడా అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి క్షణం నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ప్రార్థనలో కలుస్తున్న వారికి మాత్రం నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి వాళ్ళ గృహాల చుట్టూ అగ్ని కంచిని వేసి కాపుగా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ దోషం, ఏ బిడ్డలు ముట్టకుండా ప్రతి క్షణం నీ జ్ఞానాన్ని దయచేసి, నీ జ్ఞాపక శక్తిని దయచేసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలోకి వస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, ప్రార్థనలకు వచ్చే ప్రతి ఒక్క బిడ్డనైనా, ఈ మొర ఆలకిస్తున్నా నీ స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రతి క్షణాన్ని అగ్ని కంచెను వేయండి. వాళ్ళ చదువుల్లో, వాళ్ళ జాబుల్లో, జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ చదువుల్లో మంచి జ్ఞానాన్ని దయచేయండి. నా తండ్రి ప్రభ, చదువుల్లో కూడా నా తండ్రి మీరు తోడు లేని ఎవరు ఏం చేయలేరయ్యా. మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాపక శక్తి నా బిడ్డలకు దయచేసి ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్లు రాస్తున్నారో రేపు అదే కాల సమయం ఎగ్జామ్ అన్నిట్లో నా తండ్రి ప్రభ, ఈ ప్రార్థనలో కలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెడబోతున్నందుకే స్తోత్రం నా తండ్రి. నేనైతే ప్రార్థన చేయడం నా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతు అయ్యా. మేమైతే విశ్వాసంతో మీరు చేస్తారు అని చెప్పని నమ్మకం ఉన్నానయ్యా, నమ్ముతున్నాను ప్రభా. ఎందుకంటే దేవా, నీ ఆత్మ ద్వారా, నీ ప్రేరేపణ చేతనైనా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రభా. మా సొంత ప్రార్థనలు కాదయ్యా. నీ ఆత్మ ద్వారా ఏదైతే ఆ బిడ్డలతోటి మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో, ఏ ప్రార్థన ద్వారా ఆ బిడ్డల కుటుంబాలు మారాలని మీరు ఆశిస్తున్నారు మీరు చేస్తారని నమ్మకం, విశ్వాసంతో మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ఏ ఒక్క బిడ్డను కూడా ఏ చెడు ముట్టుకున్న వాళ్ళ అవసరతలన్నింటిలో, వాళ్ళ అవసరతలు ఏమున్నప్పటికీ నైనా సహాయం చేసేది తండ్రి మీరే. కాబట్టి నామను మహిమపరచుకొని, నామను ఘనపరచుకోమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నాను. వాళ్ళ తరపున, నా తరపున మేము క్షమాపణను
నమ్ముతున్నాను తండ్రి. తెలిసి చేసే ప్రతి ఒక్క పొరపాట్లు క్షమించి నీ నామాన్ని గణపరచుకోమని మళ్ళీ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరు ఏదైనప్పటికీ నాయన, ఎవరైనా సరే నాయన నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకనైనా మిత్రులు తప్ప శత్రువులు అనేది ఉండకూడదయ్యా. శత్రువులు కూడా మిత్రులుగా మార్చండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ శాంతి సమాధానం దయచేయండి. వెళ్ళే ప్రతి ఒక్క చోట వాళ్ళ హృదయం నిండా నా తండ్రి ప్రభా సంతోషం తప్ప బాధకు స్థానం ఉండకూడదయ్యా. వ్యతిరేకతలు ఉండకూడదనైనా. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేసి ఇంట్లో బయట ఎక్కడికి వెళ్తే ఏ జ్ఞానం కావాలా, ఏ జ్ఞానం ఉంటే వాళ్ళు ఏ పనిలో ముందుకు వెళ్తారో ఆ పనిలో నీ జ్ఞానాన్ని దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ నామాన్ని గణపరచుకోమని, యేసయ్య నామాన్ని హెచ్చింపజేస్తూ మహిమ తగ్గించుకుంటున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగునుగా నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి. ఈ ప్రార్థనలో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాలు, ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నా కాపుదలు ఉంచండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రయాణం అంతటా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా చింతిస్తున్నారు. ఏ గృహంలో ఏ తల్లికి ఆహారం అందటం లేదో ప్రభా, ఏ బిడ్డ నా తండ్రి చింతిస్తుందనైనా నా తండ్రి ఆ చింతలన్నీ తొలగించి ప్రతి ఒక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు నీ మీద మోపుచున్నానయ్యా. ఈ ప్రార్థనలో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాల్లో నైనా నా తండ్రి మేము ప్రార్థన చేస్తే కొన్ని విషయాలుగా చేస్తామయ్యా. కానీ నా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు తొలగించి నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి యేసయ్య చేస్తాడని నమ్మకం, విశ్వాసంతో నీ వైపు చూస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మాకైతే అసాధ్యం నైనా మా తండ్రి. మేము నమ్ముకున్న దేవుడు పరలోక సంబంధి కాబట్టి నైనా యేసయ్య మీరు మాత్రమే చేస్తారయ్యా. మీకు మాత్రమే అసాధ్యం అన్నదాన్ని సాధించేసే గొప్ప తండ్రి మీరయ్యా. మీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. మీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. సహాయం దయచేయండి. మరి రాత్రి సమయంలోనైనా నిద్రించి తెల్లవారుజామున నా తండ్రి ప్రభ ఎంతమంది అయితే బిడ్డలు ముందుగా నా తండ్రి ఎవరైతే పాదాలు మోపుతారో ఆ పాదాల కంటే ముందరగా జీవిరుడిగా మీరుండి నాయన నా తండ్రి విజయాన్ని పొందుకునే వారిగా దీవించండి, ఆశీర్వదించండి. మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసిన నూతన మార్గాలకు తెరవబడండి. జ్ఞానం కలిగి ఏ సమయాన్ని ఏ జ్ఞానం కావాలి, ఎక్కడున్నప్పుడు ఏ జ్ఞానం కావాలనైనా ఆ జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాల్లో శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. ఏక మనసు, ఏకాత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి. ఒకళ్ళనొకళ్ళనైనా ప్రేమించుకునే మనసును మాత్రమే దయచేయండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి క్షణం నీ వెలుగులో మాత్రమే నింపబడండి. హృదయం అనే మనోన్నత్రం తెరవబడండి తండ్రి. తలంపులు వాళ్ళ హృదయాలోచన స్థిరమైన నీవుగా ఉండాలయ్యా. ఈ ప్రార్థనలో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా ప్రత్యేకంగా నైనా ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి వాళ్ళ పెదవులు ఎప్పుడు విస్తరమైన బోరగా వాడబడాలి. చెడు చూడకూడదు, చెడు వినకూడదు నైనా, చెడు మాట్లాడకూడదు ప్రభా. మోసకరమైన మాటలు ఏది మాట్లాడుకోకూడదు. మీరు చేయలేదని సంగుకునే జీవితంలో వాళ్ళు జీవించకూడదయ్యా. నా తండ్రి చేస్తాడని నమ్మకం, విశ్వాసం ఈ ప్రార్థనలో ప్రతి ఒక్క దేవుని స్వరమే ఇది అని చెప్పని నమ్మి విశ్వాసంతోనైనా బిడ్డలు జీవించాలి. వాళ్ళ హృదయాల్లోనైనా నీ వెలుగు మాత్రమే నింపబడాలి. నీ నామాన్ని మహిపరుచుకొని, నామాన్ని గణపరుచుకొని వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్ అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, రేపు ఉదయకాల సమయం ఎంతమంది నా తండ్రి ప్రభా భూమి మీద నడిచే ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి అయినా. నా తండ్రి ప్రభా పడవలు నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. జాలర్లైనా ఎంతమందినైనా చేపలు పడ్డానికి వెళ్తున్నాడు, రాత్రి వేళ సమయంలో వెళ్ళినా, రేపు ఉదయకాల సమయంలో వెళ్ళినానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచండి. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. చిన్నగా బిజినెస్లు నడుపుకుంటున్న వారిని దీవించండి. చిన్న వ్యాపారాలు నడుపుతున్న వారిని ఇప్పుడు నాయన నా తండ్రి ఇంకా ఎన్ని బిజినెస్లు మొదలు పెడుతున్నారు వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని రకాల జాబులు ఎన్ని విధాలుగానైనా నా తను ఎంతమంది చేస్తున్నారు అన్ని రకాల జాబులు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ లైవ్ ఛానల్లో ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నామను మహిపరచుకోండి అయ్యా. సహాయం దయచేయండి. రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు, తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క పనిలో విజయం పొందుకొని విజయ వీరులుగా వచ్చే భాగ్యాన్ని చేయమన్నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ యేసు నామంలో దీవించి ఆశీర్వదించి నా తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ ఆశీర్వాద మేలులు మాత్రం ఆ బిడ్డల పైన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ జాబు విషయంలో కానీ చదువులు ఈ దేంట్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎగ్జామ్ రాస్తున్నప్పటికీ నాన్న ఈ రాత్రి సమయంలో మంచి జ్ఞానాన్ని దయచేయండి. రేపు అదే కాల సమయం ఎగ్జామ్లో కూడా నాన్న ప్రశాంతంగా హృదయం నిండా నా తండ్రి నెమ్మది కలిగినైనా ప్రశాంతంగా నా తండ్రి ప్రభా ఎగ్జామ్ రాసి రావాలి. వారు ఎట్లా రాసినప్పటికీ నాయన నీ
కృపను చూపించండి. వారి చేత కాపోయినప్పటికీ నైనా నా తండ్రి నీ కృపతోటి నైనా బిడ్డల ముందుకు రావాలి. నీ కృప లేనిది ఏది చేయలేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసినైనా నీ కృపను తోడుగా ఉంచి ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచమని మళ్ళీ 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 పదే పదేనైనా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. ఈ లాస్ట్ ఎగ్జామ్లోనైనా పబ్లిక్ ఎగ్జామ్లోనైనా ప్రతి ఒక్క బిడ్డ మంచి మార్కులు పొందుకొనైనా నా తండ్రి ప్రభా నీ పేరు నిలబెట్టే బిడ్డలుగా రావాలి ప్రభా. నీ నామాన్ని గణపరిచేవారుగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయని ఒక కుటుంబం ద్వారా వేల కుటుంబాలుగా సాక్ష్యాలుగా రావాలయ్యా. మరి నా తండ్రి ఈ ప్రార్థనలు ఎంతమంది కలుస్తున్నారు వాళ్ళ కుటుంబాలని వారి బంధువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కంచెలు వేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు ఎట్టి వారైనప్పటికీ నేను క్షమించే తండ్రి మీరున్నారయ్యా. మీరు తప్ప నాన్న మమ్మల్ని క్షమించే వాళ్ళు ఎవరు లేరు. మీరు మాత్రమే క్షమిస్తారు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ సమయించి రేపు ఉదయకాల సమయంలో కూడా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభ నూతనంగా శుభకార్యాలు ఎన్ని మొదలు పెట్టున్నారో నా తండ్రి ప్రభ వాటన్నిటిలో కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటేనైనా క్షమించండి. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క ప్రార్థనలనైనా అపవాది ఎక్కడనైనా ఎవరి హృదయాలను దొగిలించుకున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషం ఆనందంగా దినం నైనా నీ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా వెలుగు తప్పనైనా చీకటికి స్థానం ఉండకూడదయ్యా. ఏ దోషములైనా నాన్న యేసు నామములో ఇప్పుడే బయటికి పారదలుగా నా తండ్రి ఆమెనయ్యా. ప్రత్యేకంగా నాన్న ఈ ప్రార్థనలు కలుస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా నా తండ్రి ప్రతి దినం ప్రతి క్షణం నీ సంధి సహవాసం నీ కృప కాపుదల ప్రతి క్షణం ఆ బిడ్డల చుట్టూ అగ్ని కంచెను వేసి కాపుగాయమని దేవదూతలు వాళ్ళకు తోడుగా పెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.